శ్రీ మహావిష్ణువు యొక్క చీలమండలో ఉండే లోకాన్ని మహాతల లోకమని పిలుస్తారు. గరుత్మంతుడి సవతి తల్లి కద్రువ పుత్రులైన వేలాది శిరస్సులు కలిగిన సర్పాలు సకుటుంబ సమేతంగా ఇక్కడ నివసిస్తున్నారు. వీరు మహాబలవంతులు, కోరిన రూపాన్ని ధరించగలిగేవారు. తరువాత వచ్చే లోకం రసాతల లోకం. శ్రీ మహావిష్ణువు యొక్క కాలి మునివేలలో ఉండే లోకాన్ని రసాతల లోకమని పిలుస్తారు. ఈ లోకంలో నివాత కవచులు, కాలకేయులు తదితర రాక్షసులకి ఈ లోకం నివాస స్థలం. వీరందరూ అత్యంత సాహసవంతులైన రాక్షస ప్రముఖులు. తర్వాత వచ్చే లోకం పాతాళ లోకం. ఈ లోకం శ్రీ మహావిష్ణువు యొక్క అరికాలలో ఉంటుంది. రసాతల లోకానికి క్రింద ఉండే పాతాళ లోకాన్నే నాగలోకం అని కూడా పిలుస్తారు. మహామణులతో ప్రకాశిస్తూ ఉండే పాతాళ లోకంలో నాగలోకాధిపతి వాసుకి, ఆదిశేషులతో సహా సమస్త సర్పజాతి నివాసం ఉంటుంది. వీరంతా గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ పాతాళ లోకం అడుగునే ఆదిశేషుడు 30,000 యోజనాల పొడుగుతో చుట్టుకొని ఉంటాడు. ఈ ఆదిశేషుడు పడగ మీదే ఈ భూమండలం అంతా ఒక ఆవగించంత పరిమాణంలో ఉంటుంది. ఈ 7 అధోలోకాలు ఒక్కొక్కటి 10,000 యోజనాల వెడల్పు కలిగి అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామము, భోగము,